హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ వరల్డ్. ఈరోజు ఇంకొక కొత్త డిజైన్ చూద్దామండి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? శారీ చూపిస్తున్నాను ఫస్ట్. మీకు శారీ బాగుంది కదా, దీనికోసం నేను పైపులు లాంటివి బీడ్స్ తీసుకొని హోల్లోకి ఎంత క్వాంటిటీ పడుతుంది అని అంటే ఒక 150 రౌండ్స్ వరకు చుట్టుకున్నాను. థ్రెడ్స్ చుట్టుకొని చివర ఒక గమ్ పెట్టేసుకొని ఆ హోల్లోకి, ఆ రింగ్ హోల్ ఉంది చూసారా, ఆ హోల్లోకి లాగి మనకి కింద టాజులు ఎంత లెంత్ కావాలో అంతవరకు పెట్టుకొని టైట్గా లాగి అక్కడ గోల్డ్ జరీ థ్రెడ్తో నాటేసేసుకోవాలి. నాటేయాలి మొత్తం ఇలా. ఒకసారి చుట్టి మళ్ళీ ఇంకొక 2-3 రౌండ్లు చుట్టేసి నాటేసేసుకుంటే టైట్గా అయిపోతుంది. అట్లా అలా మొత్తం ఇలా అయిపోతే మనకు ఒకటి రెడీ అయిపోయినట్లే. ఇంకా మొత్తం టాజిల్ మొత్తం అలా రెడీ అయిపోయింది. మిగతావన్నీ కూడా సేమ్ అలాగే. శారీ కలర్ ఏముందో అవే థ్రెడ్స్ తీసుకోవచ్చు. అలా ఇలా మొత్తం ఇంకా నేను శారీ కలర్సే తీసుకున్నాను. అలా ఎన్ని టాజిల్స్ పడతాయో అన్నీ రెడీ చేసుకోవడమే. అన్నీ ముందు అలా రెడీ చేసుకుంటే ఈజీగానే వేసేసేయచ్చు. ఇంకా శారీ పళ్ళుకి 4 వరుసల దారంతో నీడిల్కి గుచ్చేసుకొని క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను. దీనికోసము శారీ కలర్ సేమ్ కలర్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను. ముందు 2 స్కై బ్లూ కలరు, ఒక స్కై బ్లూ కలరు, ఒక పర్పుల్ కలరు, ఒక స్కై బ్లూ కలర్, 3 బీడ్స్ టోటల్ తీసుకొని శారీ కింద నుంచి గుచ్చి మళ్ళీ తర్వాత స్కై బ్లూ కలర్ బీడ్లో నుంచి కిందికి లాగాలి నీడిల్. ఇప్పుడు నెక్స్ట్ 2 బీడ్స్, ఫస్ట్ 3 బీడ్స్ తీసుకున్న తర్వాత పెట్టేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకా మిగతావంతా 2 బీడ్సే తీసుకోవాలి. నెక్స్ట్ అంతే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా టాజిల్, అది తీసుకొని ఆ బీడ్ లోపల నుంచి ఇలా పక్కకు లాగితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్కై బ్లూ కలర్ క్రిస్టల్ బీడ్ తీసుకొని శారీ పళ్ళులోకి కుచ్చి కిందికి లాగాలి. మళ్ళీ బీడ్లో నుంచి లాగాలి. క్రిస్టల్ బీడ్లోంచి కిందికి లాగి ఒక పర్పుల్ కలర్ బీడ్, ఒక స్కై బ్లూ కలర్ బీడ్ కిందికి లాగాలి. నెక్స్ట్ ఇట్లా కిందికి లాగాలి. మళ్ళీ సేమ్ ఒక పర్పుల్ కలర్, ఒక క్రిస్టల్ బీడ్ తీసుకొని మళ్ళీ కిందికి లాగి స్కై బ్లూ కలర్ బీడ్లో నుంచి కిందికి లాగాలి నీడిలో. ఇప్పుడు మళ్ళీ పర్పుల్ కలర్ టాజల్ తీసుకొని బీడ్లోకి వచ్చి మళ్ళీ స్కై బ్లూ కలర్ క్రిస్టల్ బీడ్ తీసుకొని పళ్ళులో నుంచి కిందికి లాగి మళ్ళీ క్రిస్టల్ బీడ్లో నుంచి ఇలాగా అంతే. ఇంకా నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అంతే. ఇంకా శారీ మొత్తం ఇలాగే చేసుకుంటే మనకు ఒక డిజైన్ రెడీ అయిపోతుంది మొత్తం. ఇంకా శారీ మొత్తం ఇలాగే కుట్టేసుకోవాలి మొత్తం ఇలా. సో ఫైనల్గా డిజైను ఇలా ఉంటుంది. చూడండి, నచ్చిందా మీకు? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.